పుదీనా పచ్చడి అండి. పుదీనాని ఇట్లా మంచిగా కట్ చేసుకొని బాగా కడుక్కోవాలి. ఆయిల్ అండి, ఎండుమిర్చి బాగా వేగాలండి. నూనెలో బాగా వేగాలండి. ఇది పుదీనా పచ్చడి అసలు చాలా బాగుంటుంది. పుదీనా పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు ఇది ఇంట్లో చేసుకుంటేనే ఆరోగ్యం అండి. అంటే ఒక 2 రోజులు కానీ 4 రోజులు కానీ చాలా నిల్వ ఉండిద్ది. అంత మంచిది పుదీనా పచ్చడి. ఇది ఎండుమిర్చితో ఇది నూనెలో బాగా వేగాలి. అంటే బాగా కడిగాం కాబట్టి బాగా కొంచెం బాగా వేగాలండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. బాగా మగ్గాలండి. ఒక 5 నిమిషాలు. ఎండుమిర్చి సరిపోతుంది. ఒక 10-15 ఇది కాస్త ఇక్కడ ఉండి మనం తిప్పుకుంటూ ఉండాలండి, అటు ఇటు మాడకుండా. చూడండి, బాగా మగ్గాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా నూనెలో మగ్గాలి. మగ్గినాక ఇది బాగా కొంచెం చల్లబడితే మనం మిక్సీ పట్టుకోవటమే. మిక్సీ పట్టుకొని ఇంకా తినేటివి. అన్నంలోకి చాలా బాగుండిద్ది. లేదా అప్పుడప్పుడు కొంచెం నోరు ఏదోలాగా ఉంది అనిపిస్తే కొంచెం నోట్లో పెట్టుకొని తినొచ్చు. అంత బాగుండిద్ది పుదీనా పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందు మిక్సీకి మిర్చి పట్టుకోవాలండి. మిక్సీలో చూడండి, పుదీనా కాస్త 1 స్పూన్ ఉప్పు మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది పుదీనా పచ్చడి. చూడండి ఎంత బాగుందో. ఇది 2 కట్టలు పుదీనా అండి, ఒక 15-20 ఎండుమిర్చి, ఒక 3-4-5 చిన్నులపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, నూనె 2-3 స్పూన్లు వేసుకొని బాగా నూనెలో వేపుకున్నాక మిక్సీ పట్టుకుంటే ఇది ఒక 2 రోజులు నిండా ఉంటుంది. నోరు ఏదైనా చేదుకున్నప్పుడు కూడా కొంచెం వేసుకొని తినొచ్చు కూడా. అంత బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను.